తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఉదయం వీఐపీ బ్రేక్ టైంలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం మహాద్వారం దగ్గర ఆయనకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అందించగా ఆలయ అధికారులు శ్రీ వారిశేష వస్త్రంతో సత్కరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు సమాజ భక్తి ఉండాలని చెప్పారు వెంకయ్య నాయుడు. ఇక వెంకటేశ్వర స్వామికి వచ్చే కానుకలు పూర్తిగా ధార్మిక భక్తుల సౌకర్యం కోసమే ఉపయోగించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వాల జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిదన్నారు వెంకయ్య నాయుడు. గుడి బడిలేని ఊరు ఉండకూడదన్న ఆయన బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు, దేవస్థానాల ప్రధాన కర్తవ్యంగా ఉండాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి. అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు, అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా, వాటి మీదనే దృష్టి పెట్టాలి చెప్తే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ లేదా ఇతరత్ర వైపు మళ్లించడం కానీ అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను సూచిస్తున్నాను. అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా వీఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం. రెండవది, ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేంటి పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా.